ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లిలో ఒక హిజ్రాను అతి దారుణంగా అతి కిరాతంగా హత్యకు గురైంది. ఈ ఘటనను నిరసిస్తూ శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో హిజ్రాలు రోడ్డెక్కి తమ నిరసన వ్యక్తం చేశారు. హిజ్రాను హత్య చేసిన దుండగుని కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ నగర్ జిల్లా కేంద్రంలోని తిరుమల దేవుని గుట్ట నుండి ర్యాలీగా విచ్చేసిన హిజ్రాలు తెలంగాణ చౌరస్తా వరకు కూడా నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇక నిరసన వ్యక్తం చేసిన హిజ్రాలు తాము కూడా సమాజంలో మనుషులమేమని, తమను మనుషులుగా గుర్తించాలని, తాము కూడా ఒక తల్లికి పుట్టిన బిడ్డలేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరులకు ఎవరికైనా ఏదైనా జరిగితే అందరూ స్పందిస్తారు కానీ తమకు ఏదైనా జరిగితే ఎవరూ స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. ఇక ఒక దుండగులు ప్రేమ పేరుతో అతి దారుణంగా ఒక్క హిజ్రాను హత్య చేస్తే సమాజం తమ వైపు నిలబడకపోవడం చాలా బాధ కలిగిస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సభ్యులు అయినా ఒక్కరు కూడా హిజ్రాను హత్య చేసిన వాడిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. ఇక సమాజంలో తమకు గౌరవించాలని, ఇలాంటి ఘటనలను పునరావృతం కాకుండా తమకు కూడా కొన్ని ప్రత్యేక చట్టాలు తేవాలని వారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అందరికీ మా యొక్క నమస్కారము. మేము ఈరోజు ఈ మీడియా ముందర మాట్లాడాలనుకున్నది మా దాంట్లో మా ట్రాన్స్జెండర్ని చాలా ఘోరంగా అంటే ఘోరంగా, అసలు ఇలాంటి పని మన ఇండియాలో ఎవరు ఇలా ఇంత ఘోరంగా చెయ్యరు. అలాంటిది ఒక వ్యక్తి ప్రేమ పేరుతో మా హిజడాతో కొన్ని సంవత్సరాలు తను ఉండి తన భాగాలు, శరీర భాగాలు, తన తల మొండెము, తన చేతులు ఎక్కడ పార్ట్స్ అక్కడ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు వచ్చేసి కే రమ్యారెడ్డి అండి. నేను ఒక ట్రాన్స్జెండర్ని. ఈరోజు జరిగినటువంటి ఏపీ అనకాపల్లిలో జరిగినటువంటి దీపు అనే ఒక మా ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి, బన్నీ అనే ఒక అబ్బాయి లవ్ చేసి పెళ్లి చేసుకొని దాని తర్వాత ఆమె డబ్బులు అన్నీ తినేసి ఈరోజు ఆ అబ్బాయి అతి క్రూరంగా, ఎంత అంటే అసలు ఒక సభ్య సమాజం కూడా తలదించుకునేలా చేశారండి. అబ్బాయి ప్రతి ఒక్క పాట అనేది మొత్తానికి ఎక్కడెక్కడ తీసేసి ఆ అమ్మాయిని చేసేసాడు. ఎందుకు చేశారు వాళ్ళంటే, ఒక అమ్మాయికైనా ఒక అబ్బాయికైనా ఏదైనా అన్యాయం జరిగితే అన్ని హై ఆఫీసర్స్ ఉన్నారు, తర్వాత సొసైటీ ఉంది. ఈ ట్రాన్స్జెండర్లకు ఏమి జరిగినా ఎవరు లేరు, వీళ్ళకి ఏం చేసినా ఎవరు రారు అనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత క్రూరంగా చేస్తున్నారండి. ఇప్పుడనే కాదు, ఇంకా చాలా ఘటనలు కూడా ఇట్లాంటివి జరిగినాయి. మాకు గవర్నమెంట్ కొంచెం సహకరించాలి, ఇట్లాంటివి జరగకుండా కొంచెం చట్టాలు తీసుకురావాలి. మేము కోరుకునేది కూడా అదే అండి. మేము కూడా బెగ్గించేసుకొని బతికే వాళ్ళమే. సొసైటీలో అబ్బాయి తప్పు చేస్తే తప్పు అనరు, అమ్మాయి తప్పు చేస్తే తప్పు అనరు. ఏ ట్రాన్స్జెండర్ అన్న చిన్నది ఏదైనా ఇష్యూ అయితే దాన్ని మొత్తం పబ్లిసిటీ చేస్తున్నారు. ఇట్లాంటివి ఎందుకు చేయట్లేదండి? మా బాధ అదే. అంటే మాకు తల్లిదండ్రులు లేక, సొసైటీ అన్ని దేనికి అనేది లేక, ఇట్లాంటి వీడి వల్ల మా ట్రాన్స్జెండర్లు ఒక అబ్బాయిని నమ్మితే చాలా ప్రేమగా నమ్ముతారు. ఇట్లాంటి ఒక ఎదవ వల్ల ఈరోజు మా సభ్య సమాజం, మా ట్రాన్స్ కమిటీ మొత్తం ఈరోజు బాధపడుతుంది. ఒక అనకాపల్లి జరిగితే మీరు ఎందుకు ర్యాలీ చేస్తున్నారంటే, ఇది మా కమ్యూనిటీ అండి. మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నామండి.